కంప్లీట్గా షిఫ్ట్ అయ్యారు. ఏంటి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అక్కడ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలోకి రాగానే మంచి గుర్తింపు వచ్చింది. సో నేను అర్చన అనే పేరు, అర్చన ఆర్ వేద అనే పేరు జనాల్లోకి రిజిస్టర్ అవ్వడానికి కష్టపడవలసి రాలేదన్నమాట. సో ఇమీడియట్గానే పేరు రిజిస్టర్ అయింది. బట్ నేను యాక్చువల్లీ ఇనీషియల్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను అంత ఊహించలేదు. ఐ వాజ్ వే టూ యంగ్ వెన్ ఐ స్టార్టెడ్. బట్ నాకు చాలా ఈజీ జర్నీ ఉంటుంది అనుకున్నాను. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష అనేది వస్తుంది అండ్ మంచి యాక్టర్ అని నేను అనుకుంటున్నాను, థ్యాంక్స్ టు ద డాన్స్ బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్టేజ్ మీదే ఉండేదాన్ని అనమాట. సో అంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఏదైతే ఉంటుందో, సో దట్ మేడ్ మీ గో టు యునో బిగ్గర్ ప్లేస్, ఇంకా ఇంకా మచ్ హయ్యర్ కాంపిటీషన్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాను. సో దట్ ఈస్ ద రీజన్. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అవకాశాలు లేకెళ్ళారా లేకపోతే అక్కడ అవకాశాలు రావడం వల్ల వెళ్ళారా, ఎట్లా? ఇప్పుడు అవకాశాలు లేవు అంటే నేను ఊహించినట్టుగా అయితే రావట్లేదు, వస్తున్నాయి. దెర్ ఇస్ లైకింగ్, బట్ అంత నేను నాకున్న పొటెన్షియల్కి, నాకున్న ఆ కేపబిలిటీస్కి నువ్వు ఇలా అలా చిన్న చిన్నగా ఇస్తే అది నాకు ఎలా తృప్తి పడతాను నేను. సో నేను చాలా రెస్ట్లెస్ అయిపోయేదాన్ని. నేను చాలా వెయిట్ చేశాను. ఐ బికేమ్ వెరీ యాజిటేటెడ్. సో నేను అనుకున్నాను దట్ ఐ నీడ్ టు మేక్ అ మూవ్ టు బాంబే. అసలు ట్రై చేద్దాం, ఎందుకు అసలు అది అందరు బాంబే అనగానే యూనో బాంబే ఈజ్ ఇంపాసిబుల్ అది ఇది అనేసి. బట్ ఆనెస్ట్లీ బాంబేకి వెళ్ళడం మంచి డెసిషన్. ఐ టుక్ అ గుడ్ డెసిషన్. ఆల్రెడీ ఒక ఫిల్మ్ సైన్ చేశాను అండ్ లక్కీలీ అనుకోకుండా వెళ్ళినప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట బాంబేలో. సో అనుకోకుండా మా ఫ్రెండ్ తను నా ఫొటోస్ ప్రొడక్షన్ హౌస్కి పంపించడం అండ్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది. డైరెక్టర్ కలవంగానే హీ సెడ్, అర్చన నేను మా క్యారెక్టర్ నిన్ను మా క్యారెక్టర్లో చూసుకుంటున్నాను అని అన్నారు. నీకు ఓకేనా అన్నారు. ఐ వాజ్ లైక్ రియల్లీ హ్యాపీ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్. అండ్ యా ఆ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. అండ్ యా మన ఈ 2017 మిడ్లో బయటకు వస్తుంది ఫిల్మ్. ఓకే ఓకే. ఎవరు డైరెక్టర్, ఎవరు హీరో, ఎవరు అంటే ఇప్పుడే ఐ కాంట్ టాక్ ఇట్ అవుట్, బట్ యా దెర్ ఇస్ అనదర్ ఫిల్మ్ ఆల్సో. అది నేను ఈ మంత్లో సైన్ చేస్తాను. ఓకే. అంటే ఇక్కడ అన్నారు కదా, ఇక్కడ చిన్న చిన్న నాకు ఫీడింగ్, చిన్న చిన్న అవకాశాలు ఇస్తే ఎలా సరిపోద్ది నాకు అని. అంటే అంటే ఎలా అనుకుంటారు అవకాశాలు? అంటే మీరు అంటే ఏమో వాళ్ళకి డైరెక్టర్లకి మీ పర్ఫార్మెన్స్ నచ్చలేదేమో, లేకపోతే మీ యాటిట్యూడ్ నచ్చలేదేమో, లేకపోతే మీ ఏదో రకరకాల కారణాల వల్ల మిమ్మల్ని తీసుకోకపోయి ఉండొచ్చు కదా. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించానండి. అందుకే ఇన్ని ఏళ్ళు నేను తెలుగు అనే పట్టుకొని ఉన్నాను. నా భాష, నా మదర్ టంగ్ తెలుగు. సో తెలుగు సినిమాలు నేను చిన్నప్పటి నుంచి, హిందీ కూడా చాలా చూస్తాను, హిందీ సినిమాలు చూస్తాను. హైదరాబాద్ అమ్మాయి కాబట్టి మన అండ్ ఇక్కడ అంతా యూనో ఈ భవన్స్ ఇట్లా ఈ కాన్వెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. సో మేము చూస్తాం, వీఆర్ వెల్ ఎక్స్పోజ్ టు ఇంటర్నేషనల్ హిందీ సినిమా అండ్ తెలుగు సినిమా. ఇంట్లో తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు సినిమా చూస్తూ పెరిగాం మేము అంతా. సో ఆ పాటలు కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఇట్స్ దేర్ ఇన్ యువర్ వాట్ డు ఐ సే మన ఆ లైకింగ్లో కానివ్వండి, అలా ఉంటుంది. సో బట్ తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే ఆ కేక్ వాక్ అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, ఐ థాట్ ఐ విల్ బీ వెరీ ఈజీలీ బీ దేర్. అంటే ఇప్పుడు ఒక సక్సెస్ని మెజర్ చేయాలి అంటే టాప్ సెకండ్ అని అనుకుంటాం కాబట్టి ఐ థాట్ ఐ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ లీగ్. బట్ ఆ పాపులారిటీ వచ్చింది, పీపుల్ లైక్ మీ. బట్ ఇండస్ట్రీ నన్ను అంత హోల్ హార్టెడ్గా నన్ను ఓకే అర్చన హ్యాస్ దట్ పొటెన్షియల్ అని నాకు అది ఆ ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు. సో నేను చేశాను, ఫిల్మ్స్ చాలా చేశాను, బట్ యునో ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్లోకి రావట్లేదు. సో నాకు వచ్చిన ప్రతి ఫిల్మ్ నేను అట్మోస్ట్ కన్విక్షన్తో చేశాను. కొన్ని గుడ్ చాయిసెస్, కొన్ని రాంగ్ చాయిసెస్. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు నేను. సో యూనో సింపుల్ ట్రెడిషనల్ యూనో తెలుగు ఫ్యామిలీ. సో ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి అవన్నీ యూనో. సో ఐ లర్న్డ్ విత్ మై ఓన్
ఫాల్స్. నేను నా మిస్టేక్స్ తోటి నేను నేర్చుకున్నాను ఇలా చేయకూడదు అని. సో అంటే కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల చిన్న చూపు అన్నది ఇండస్ట్రీలో ఉందా అసలు? కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఏమో నాకు కొన్నిసార్లు ఎలా అంటే ఇప్పుడు నాకు చాలామంది అన్నారు, నేను బయటకి ప్రతి చోట అంటారు, ఐ మీన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు అంటారు తెలుగు అని మీరు చెప్పకుండా ఉండవలసింది, తెలుగు రాదు అన్నట్టు చెప్పుండవలసింది మీరు అని అంటారు. నాకు అది ఎంత సిల్లీగా అనిపిస్తుంది అంటే, అంత నాకు మ్యానిపులేషన్స్ అవన్నీ ఐ డోంట్ నో ఆల్ దాట్, బట్ ఇప్పుడు చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. నాకు తెలిసి నార్త్లో మిమ్మల్ని నాకు సౌత్ ఇండియన్ లుక్ కావాల్సిన అమ్మాయి కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారంట, నిజమేనా? నార్త్ లో ఇన్ఫాక్ట్ సౌత్ లుక్ కావాల్సిన, బాంబేలో నేను చేసే క్యారెక్టర్ ముస్లిం అమ్మాయి క్యారెక్టర్, షీఈ్ కాశ్మీరీ ముస్లిం క్యారెక్టర్ అనమాట. అండ్ బాంబేలో వాళ్ళు సౌత్ ఇండియన్ రోల్కి నేను సెలెక్ట్ కాలేదు, దీనికి బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. బట్ అక్కడ తెలుసా మీరు సౌత్ అమ్మాయి అని? తెలుసు, నమ్మరు, ఎవరు నమ్మరు, అడుగుతూనే ఉంటారు. యూ ఆర్ పంజాబీ అంటారు, యు ఆర్ దిస్ యు ఆర్ దాట్. ఐ సెడ్ అయ్యో దేవుడా కాదండి నేను తెలుగు అమ్మాయిని అని అంటే, యా బట్ జనాల్లో పీపుల్ లైక్ మీ, అది నేను అట్మోస్ట్ కన్విక్షన్ తోటి చెప్పగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా అంటే దేవర్ సిచ్యువేషన్స్, నా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే, నాకు కాదేమో ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకున్నాను, యునో, బట్ బయటికి ఎక్కడికి వెళ్ళినా అపియరెన్సెస్ కంటిన్యూస్గా పిలుస్తూనే ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా పీపుల్ గేవ్ మీ అ పుష్. అంటే ఫిల్మీ డ్రామా సీన్స్ ఉంటాయి కదా మన సినిమాల్లో, డ్రామాటిక్ సీన్స్, నేను ఏదో లోపల ఎంత బాధపడుతూ నాకు కాదేమో తెలుగు ఇండస్ట్రీ అని అనుకున్న రోజుల్లో అలాంటి సిచ్యువేషన్స్లో ఏదో సైన్స్ రావడం, ఎవరో ఒకళ్ళు యూనో జనాలు నాకు చాలా నాకు మెయిల్స్లో కానివ్వండి, లెటర్స్ కానివ్వండి, దే ఎక్స్ప్రెస్డ్ వి సీ యూ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అర్చన, కీప్ వర్కింగ్ హార్డ్ అని అన్నారు. అంటే తెలిసిన వాళ్ళ లేకపోతే ఎక్కడో అసలు అన్నోన్ పర్సన్స్? అన్నోన్ పీపుల్ అండి, తెలిసిన వాళ్ళు కాదు. ఓకే ఓకే. తెలిసిన వాళ్ళకంటే అన్నోన్ పీపుల్, జనరల్ పబ్లిక్ నాకు లెటర్స్ రాయడం, ఈమెయిల్స్ రాయడం, ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టడం, బయటికి వెళ్తే జనరల్ ర్యాండమ్ పీపుల్ వచ్చి అచ్చా మీరెందుకు లేరు, యూ షుడ్ బీ దేర్, మీరు చేయాలి ఈ సినిమా, యూనో ఇలాంటి సినిమాలు మీరు చేయాలి అంటే తప్పకుండా, అంటే మీకు యూనో వి సీ యూ దేర్ అనేసి. సో దట్ ఈస్ మై ఎంకరేజ్మెంట్.